హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. లాస్ట్ వీడియోలో పంజాబ్ డ్రెస్ ప్యాంట్ కటింగ్ చూసాం కదా. ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దాం రండి. ఇలా అయితే నడుము ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వీటిని మనం అతికేసుకుందాం. చూడండి, ఇలా రెండు ముక్కలుగా తీసుకున్నాం కదా, ఇలా ఈ రెండింటిని అతికేస్తాం. ఇలా పై కుట్టు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఈ చివర ఇక్కడి నుంచి ఇలా చిన్న ఫోల్డ్ వేసుకోవాలండి. ఇలా 3 ఇంచులు డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టుకుందాం. అలాగే ఇటువైపున కూడా 3 ఇంచులు వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇది ఎలాగ కూర ఉంది కాబట్టి నేను ఇలా 1 ఫోల్డ్ వేసుకుంటున్నాను. కూర లేనట్లయితే కనుక ఇలా చిన్న మడత వేసుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలాగ కూర ఉంది కదా, దానికోసమని ఇలా 1 ఫోల్డ్ వేసి ఈ పొడవు కుట్టేద్దాం. ఇలా పై ముక్క నడుము ముక్క అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద ముక్కలు ఎలా అతకాలో చూపిస్తాను. ఇలా కాలు ముక్కలు ఉన్నాయి కదండి, 2 ముక్కలను. ఇప్పుడు వీటిని ఒక సైడ్ అతుక్కోవాలి. ఇలా ఈ రెండింటిని ఇలా పెట్టుకుని ఈ పొడవు అతికేద్దాం. ఇప్పుడు ఇలా ఇది కూడా పై కుట్టు వేసేద్దామండి. ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నడుము ముక్కకి దీన్ని అటాచ్ చేసేద్దాం. ఈ నడుము ముక్క ఉంది కదా, ఈ ఇక్కడ కుట్టు వచ్చింది, ఈ కుట్టు దగ్గరికి ఇది కూడా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇదిగోండి, క్లాత్ అయితే ఎక్కువే ఉంది కదా, దీనికి ఇవంతా కూడా కుర్చీలు పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పెట్టుకున్నా బ్యాక్ పెట్టుకున్నా, ఫ్రంట్ కొన్ని బ్యాక్ కొన్ని, ఇది సగం ఈ కొంచెం ఫ్రంట్ పెట్టుకుంటే మిగతాది బ్యాక్ పెట్టుకుంటాం అన్నమాట. ఆ విధంగా మనం కుట్టుకున్నాం. ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే ఒక 5 కుర్చీలు అయితే ఇక్కడ పెడుతున్నానండి. ఇదిగోండి, ఫ్రంట్ 5 అయితే పెట్టాను ఫ్రిల్స్. ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువ పెట్టేసుకుని బ్యాక్ పెట్టుకోకపోయినా ఫ్రంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఉబ్బెత్తుగా కనపడుద్ది కదా. అలా కాకుండా సమానంగా ఉండాలంటే వెనకాల సీటుకి ఎదరు ఫ్రంట్కి కూడా నీట్గా కనిపించాలంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, అక్కడ ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్గా ఈ కుట్టు కరెక్ట్గా ఒకే చోటుకు వచ్చిందనమాట. ఆ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని తిప్పేసుకుని ఇది కూడా పై కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇక్కడి నుంచి ఇలాగా అతికేద్దాం. దీన్ని కూడా ఇలా పై కుట్టు వేసేసుకుందాం. చూసారా, ఇలా అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని రెండింటిని అతికేసుకోవాలి. ఈ లోపు అయితే
కాళ్ళకి బక్రం వేసి ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు సైడ్లో అతుక్కుందామండి. ఇలాంటి ఒక బక్రం తీసుకుని దీని కాళ్ళకి బక్రం వేసి కుడదామండి. దీనికోసమని 1 ఇంచు వెడల్పుతో మనం కాలుకి ఎంత పడద్దో తీసుకుందాం. ఇలా 1 ఇంచ్ వెడల్పుతో 2 కాళ్ళకి తీసేసుకున్నానండి బక్రాన్ని అయితే. ఇప్పుడు ఈ బక్రం ఇలా పెట్టుకుని దీని మీద ఇలా 1 ఫోల్డ్ వేసుకుని ఒక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేద్దాం. ఇప్పుడు ఈ చివరి నుంచి కూడా కుట్టు వేసేద్దాం. ఈ మధ్యలోంచి కూడా 2 కానీ 3 కానీ లాక్కోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 కుట్లు వేస్తున్నాను. చూసారా, ఇలా నీట్గా వేసుకున్నాం కదా కుట్లు. ఇలా మడత వేసి కుట్టేసాం. ఇలాగే రెండో కాళ్ళను కూడా వేసేసుకుందామండి. చూడండి, ఇలా బక్రం వేసి 2 కాళ్ళకి కుట్టేసాం కదా. ఇప్పుడు ఇలా సైడ్ అంతా అతుక్కుని వచ్చేద్దాం. ఇది అంగుళన్నర ఖర్చు పెట్టుకున్నాం కదా, అదే విధంగా అంగుళన్నర ఉంచుకుని కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కాలు కుట్టేసుకున్నాం కదా కిస్తా వరకు. ఇలా రెండో కాళ్ళను కూడా కుట్టేద్దాం. దీని ఆది ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా ఇక్కడి నుంచి ఖర్చు పోసుకుంటూ ఈ ఖర్చుతో కుట్టుకోవాలన్నమాట. ఇలా 2 కాళ్ళు కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేద్దాం. ఇలా అయితే ప్యాంట్ కుట్టేసుకున్నాం అండి. ఇప్పుడు తిరగేసుకుని ఇలా ప్యాంట్ రెడీ అయిపోయింది కదా. బొందు కుట్టుకున్నాను, దీన్ని ఎక్కించేద్దాం. ఇలా ఎక్కించుకున్నాం కదా. ఈ వెనకాల నడుం దగ్గర ఇలా కుట్లు లాగేసుకుంటే బొంద అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది. ఇలా టాకా వేసుకోవాలి. అంతేనండి, ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ప్యాంట్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా. చాలా ఈజీ వేలో 10 మినిట్స్లో అయితే ప్యాంట్ కటింగ్ 10 మినిట్స్లో కుట్టుకోవడం కూడా అయిపోద్దండి. 20 మినిట్స్ ఉంటే చాలండి. ఇలా ప్యాంట్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.